అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ నింగి నేల యూట్యూబ్ ఛానల్. బెండకాయ చెట్లకైతే కింద ఆకులని కట్ చేయాలంట అండి. అలాగే పూత రాకముందే తల భాగం కూడా కట్ చేయాలంట. కానీ మాకు తెలియక కట్ చేయలేదు. ఇంకా అప్పటికే పూత రావడం, బెండకాయలు కాయడం అయిపోయింది. ఆల్రెడీ 2, 3 సార్లు బెండకాయలు కట్ చేసినానండి. ఇంట్లో భద్రపరిచాను. ఇప్పుడు ఉన్నటువంటి బెండకాయలని కట్ చేస్తున్నానండి. కట్ చేసి ఈరోజైతే బెండకాయ పచ్చడి చేద్దామని చెప్పేసి కోసుకుంటున్నాను. ఇదిగోండి బెండకాయలు మాత్రం అసలు కట్ చేస్తుంటే చాలా హ్యాపీ అనిపిస్తుందండి. బెండ చెట్టుకు అసలు ఎలాంటి పెస్ట్ అటాక్ ఏం చేయలేదు. బెండకాయలు కూడా చాలా అంటే చాలా ఫ్రెష్‌గా అసలు చాలా బాగున్నాయండి. ఇవి ఎప్పటికప్పుడు కట్ చేయాలంట అండి. లేకపోతే ముదిరిపోతాయి అని అన్నారు. అందుకోసమని ముందు రోజు వచ్చినటువన్నీ కూడా కట్ చేసి ఫ్రిడ్జ్‌లో అయితే దాచానండి. ఇంకా ఈరోజు వచ్చినటివి ప్లస్ మొన్నటివి అన్నీ కలిపి పచ్చడి అయితే చేద్దాం అనుకుంటున్నానండి. ఇదిగోండి చూడండి ఈరోజైతే ఇన్ని బెండకాయలు అయితే వచ్చినాయండి. దగ్గర ఒక 5, 6 బెండకాయలు వచ్చినాయి. ఇదిగోండి ఇంతకుముందు బెండకాయలు ప్లస్ ఈ బెండకాయలు ఈరోజు అన్నమాట. ఇవి అన్నీ కలిపి ఇంకా బెండకాయ పచ్చడి అయితే చేద్దాం అనుకున్నాము. ఇది వేపుడికి అంత సరిపోవు కదండి. అందుకోసమని ఇంకా పచ్చడి అయితే కొద్దిగానే అవుతుందని చెప్పేసి పచ్చడి చేద్దామని అనుకున్నా. దాంట్లోకి వచ్చేసి టమాటా, ఉల్లిగడ్డ, ఎల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర అన్నీ కలిపి ఆయిల్ వేసి బాగా ఉడికించానండి. మంచిగా మగ్గబెట్టేసినాను. దీన్ని ఇంకా చల్లారిన తర్వాత ఉప్పు తగినంత వేసుకొని ఇలా పచ్చడి చేసేసినానండి. ఇదిగోండి చాలా అంటే చాలా బాగా వచ్చిందండి పచ్చడి. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇంకా మేము మినీ గార్డెన్ చూపిలేదు కదండి. మా ఇంటి స్టెప్స్ పక్కనే ఒకటి చిన్నగా మేము చిన్న మినీ అదేమంటారు చెట్లు మొక్కలు వేసుకోవడానికి కట్టుకుంటారు కదండి. కాంపౌండ్ వాల్ పొడవుగా అట్లా కట్టించుకున్నామండి. దాంట్లో అన్నీ ఎక్కువ మొత్తం ఆల్మోస్ట్ పడి వచ్చిన మొక్కలే అండి. కంపోస్ట్లో వచ్చిన మొక్కలే. ఇదిగోండి చూసారా, ఇవి ఏం చెట్లో ఇంకా తెలియదు. చాలా అంటే చాలా హెల్దీగా అసలు గుంపుగా వచ్చేసినాయండి. ఇంకా మేము తెంపలేదు, ఉన్నీలే అనుకున్నాము. ఇదిగోండి ఇవి వచ్చేసి స్నేక్ ప్లాంట్లు అయితే వేసుకున్నామండి మేము కుండీలలో. ఇక్కడ ఒక మామిడికాయ మొక్క వచ్చింది. దీంట్లో అయితే చాలా మామిడి మొక్కలు, టమాటా మొక్కలు వచ్చినాయండి. ఇటు సైడ్ అయితే రైట్ సైడు చిన్న కుండీలాగా ఉంది. దాంట్లో టేబుల్ రోజే వేసామండి. చాలా అంటే చాలా బాగా ఫ్లవర్స్ కాస్తున్నాయండి డైలీ. ఇదిగోండి లైట్ రోజ్ కలరు, టిక్ రోస్, ఎల్లో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.